జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై ప్రయాణంలో 20వ పాసురానికి చేరుకున్నాం. ఇంకా లాస్ట్ 10 రోజులు, ఈ 20 రోజులు మనం ఎంతో మంచిగా తిరుప్పావైని అనుసంధానం చేసుకున్నాం కదా. ఈ 10 రోజులు చాలా చాలా ముఖ్యమైన రోజులు అన్నమాట. ఇప్పటిదాకా గోపికలను లేపడము, వ్రతానికి నియమాలు, అయ్యవారిని అమ్మవారిని లేపడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూసాం. ఇంక నుంచి వాళ్ళకి కావలసిన కోరికలను చెప్తారు 20 నుంచి 25 దాకా. ఈ 20వ పాసురం ముప్పత్తు మూవర్ అనే పాసురం చాలా విశేషమైనది. గోపికలు ధైర్యం చేసి కృష్ణుణ్ణి నీలాదేవిని ఇద్దరిని ఉద్దేశించి, ఇక లేవండి, మాకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వండి అని ఈ పాసురంలో అడగబోతున్నారు. ముఖ్యంగా ఇందులో అడిగే 2 వస్తువులు అద్దం, విసనకర్ర. వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఏం జరిగింది? శ్రీకృష్ణ దర్శన ఆలస్యంను ఓర్వలేక నీలాదేవిని నిష్ఠూరంగా, నీవు ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటుని ఓర్వకుండుట న్యాయం కాదు, ఇది నీ స్వరూపంనకు స్వభావంనకు తగదు అని గోపికలు లెమ్మని పిలిచారు కదా నిన్న. ఇంకా ఈ 20వ పాసురం ఏంటి అంటే, ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే. అది ఎలాగో ఈ పాసురంలో కనపడుతుంది. అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మని కఠినంగా మాట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది. నిన్న మన వాళ్ళు అమ్మని కొంచెం కఠినంగా మాట్లాడేసరికి స్వామికి కొంచెం కోపం వచ్చింది. అందుకే స్వామి లేచి రాలేదు. ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తున్నారు. ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, బలం, రుజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. ఆయన లేవలేదని ఆయనకు ఆనందాన్ని ఇచ్చేలా అమ్మని కూడా కీర్తిస్తారు. ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొల్పడానికి ఆయన వైభవాన్ని మొదటగా చెప్తూ ఉన్నారు. ఈరోజు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్సెండ్రు கப்பம் தவிருக்கும் கலியே துயிலளாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கும் வெப்பங்கொடுக்கும் விமலா துயிலளாய் செப்பன்ன மென்முலை செல்வாய் சிறுமருங்கள் நப்பின்னை நங்காய் திரவே துயிலளாய் உக்கமும் தட்டொளியும் தந்துண்மணாளனை இப்போதே எம்ம நீராட்டே లోరెంబావాయ్. ఈ 20వ పాసురం ప్రతిపదార్థం స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది, అందరూ గమనించగలరు. ముప్పత్తు మూవర్ అమరర్కు 33 వర్గాల దేవతలను మున్సెండ్రు ఆపద రావడానికంటే ముందే వెళ్ళి కాపాడే, కప్పం తవిరుక్కుం కలియే గొప్ప బలం కలవాడివే, తుయిలెరాయ్ లేవవయ్యా. చావు అంటే లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు. ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నువ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మా లాంటి వాళ్ళని మాత్రం కాపాడవా? మేం నీ దగ్గరికి రావడం తప్పైందా అని ప్రశ్నిస్తున్నారు. సెప్పముడయ్యాయ్ సత్య పరాక్రమశాలి అని. అడిగిన మాట తప్పనివాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఏమైంది నీ మాట అని ప్రశ్న వేస్తున్నారు మళ్ళీ. తిరలుడయ్యాయ్ సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా, సెత్తార్కుం వెప్పం గొడుక్కుం విమలా అంటే శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటనివాడా, తుయిలెరాయ్ నిద్రలేవయ్యా అంటున్నారు. అయితే స్వామి లేవకపోయేసరికి నిన్న వీళ్ళు అమ్మని కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మని కీర్తిస్తున్నారు. ఇప్పుడు ఎలా కీర్తిస్తున్నారు? సెప్పన్న మేన్ ములై సెల్వాయ్ చిరుమరుంగుల్ అంటే సముదాయ అంగ సౌందర్యం కలిగి, నప్పిన్నై స్వామి సంబంధంతో, నంగాయ్ పరిపూర్ణమైన అందం కలదానా,
తిరువే సాక్షాత్తు నీవే లక్ష్మివి, తుయిలెళాయ్ అమ్మా మేల్కో. ఇక్కడ సెప్పు అంటే బంగారు బరిణ, ఎన్రా అనదగిన, మేన్ములై మృదువైన ఉరోజములు కల, సెవ్వాయ్ ఎర్రని అధరములు కల, సిరుమురుంగల్ సన్ననైన నడుము కల. తర్వాత ఏమైంది, వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం కావాలరా అని అడిగింది. ఉక్కముం స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దానికోసం విసినికర్ర కావాలి. తట్టొళియుం స్నానం తర్వాత అలంకరించుకోవడానికి ఒక నిలువుటద్దం కావాలి అని చెప్తున్నారు. తందు ఈ రెండు ఇచ్చి, ఉన్మణాలనై నీ స్వామిని, ఇప్పుడే ఎమ్మై మాతో కలిపి, నీరాడించు. ఇప్పుడు విపులంగా దీని యొక్క తాత్పర్యాన్ని చూద్దాం. ఈ పాసురంలో కృష్ణుడు నీలాదేవి ఇద్దరిని మేల్కొల్పుతున్నారు కదా. స్వామి, మేము ఎన్ని మేల్కొలుపులు పాడినను నీవు లేవడం లేదు. నిన్ను లేపుటకు ఇంతమంది కావలనని ఏమైనా సంఖ్యానియమం కలదా? ఏమి 33 కోట్ల మంది దేవతలకు అంటే 3,000,000 దేవతలకు ఆపద రాకముందే, వారు నిన్ను పూర్తిగా ఆశ్రయించక ముందే వెళ్ళి వారిని శత్రువుల నుంచి రక్షిస్తావే. మేము స్త్రీలమని ఉపేక్షించుచున్నావా, మానవులని ఉపేక్షించుచున్నావా అని అడుగుచున్నారు. ఇక్కడ వేదములలో తెలుపబడిన దేవతలు 33 వర్గాలుగా అంటే 3,000,000 దేవతలని 33 వర్గాలుగా విభజించారు. అవేంటి అంటే ఆ 33 ఏంటి అన్నది చూద్దాం. 12 ఆదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు. నెక్స్ట్ 11 రుద్రులు 11. 12 + 11 ఎంతైంది? అష్టవసువులు 8 మంది, మొత్తం కలిపితే 31. అశ్విని దేవతలు 2, మొత్తం 33. ఈ 33 వర్గాలనే 3,000,000 దేవతలుగా పిలుస్తారన్నమాట. అంటే ఆ 33 వర్గాలకి న్యాయకత్వం వహించే వాళ్ళు వీళ్ళనమాట. ఈ వర్గాలలో ఉండే వాళ్ళే ఈ 3,000,000 మంది దేవతలు కూడాను. గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఇట్లా మేల్కొల్పుతున్నారు. స్వామి, మమ్ము కాపాడుటకు నీవు ఎవరితోనూ యుద్ధం చేయనక్కర్లేదు. నీవు మేల్కొనున్నప్పుడు నీ దివ్య మంగళ విగ్రహ సౌందర్యం మేము దర్శించినట్లు అనుగ్రహింపుము. రుజుత్వం కల మా స్వామి, బలశాలి మేలుకోవయ్యా. అట్లే అమ్మవారిని కూడా మేల్కొల్పుచున్నారు. ఎలాగా? ఓ నీలా, పరిపూర్ణురాలా, సన్నని నడుము కలదానా, ఎర్రని పెదవులు కలదానా, బంగారు కలశం వంటి సుకుమారమైన స్తనములు కలదానా, పరిపూర్ణురాలా, లక్ష్మీ సమానురాలా అని అన్ని రకములుగా మేల్కొల్పుచున్నారు. అమ్మా, మా వ్రతమునకు కావలసిన పరికరములకు ఏమేంటి? విసనకర్ర, అద్దము మొదలైనవి ఇచ్చి శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమాడునట్లు చేయుము అని ప్రార్థిస్తున్నారు. ఈ గోపికలు కోరు స్నానం ఏంటి అంటే భగవద్ అనుభవం అనే స్నానం. ఈ విసనకర్ర, అద్దము అంటే ఓం నమః అను శబ్ద అర్థంలే. శబ్దార్థ జ్ఞానంలే వీరు కోరుకునే స్వస్వరూప జ్ఞానం అని పూర్వాచార్యులు స్వాపదేశార్థంగా బోధించి ఉన్నారు. దీని నిగూఢ అర్థాన్ని విశేషార్థంలో మనం గమనిద్దాం. తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం ఏవి చెప్తున్నాయి అంటే తిరుమంత్రము జీవాత్మ స్వరూపంను తెలుపుతుంది, ద్వయమంత్రం అమ్మవారి వైభవంను తెలుపుతుంది, అలాగే చరమశ్లోకము మోక్షాన్నిస్తుంది. ఆండాల్ తల్లి విసనకర్ర, అద్దము ప్లస్ ఇంకేమడిగారు? స్వామిని కూడా మాతో నీరాట్టడానికి పంపించు తల్లి అని చెప్పారు కదా. ఇలా అడగడం మనకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది.
బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది, కానీ దోషమేమీ లేదు. పురుషుడు ఆయనొక్కడే, మిగతా జీవవర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనుక ఉన్నవారు ఉంటారు. ముందున్నవారు ఏం చేస్తారు? వెనుకున్న వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తారు, అంటే గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు అదే దారిలో వెళ్ళి ఫలితం పొందిన వారు కాబట్టి వెనుక వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తారు. అక్కడ పరమపదంలో నిత్యశూర వర్గానికి చెందిన వారు కూడా ఇలాంటి వారే. వారిలో మొదటిదైన లక్ష్మీదేవి ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగా చూపగలిగిన వారు. ఉదాహరణకి మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేయాలంటే ఆ ఊరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా, అలాగనమాట. కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెప్తూ హరి సరస్సివి గాహ్య అపీయ తేజోజలౌగం భవమరు పరిఖిన్న కేద మధ్య త్యజామి అన్నారు. అంటే హరి అనేది ఒక గొప్ప సరస్సు, సంసార తాపాన్ని తొలగించగలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే. తాపం తగ్గాలనుకునే వారంతా అక్కడే మునగాలి. వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమపదంలోని నిత్యసూర్యులకు కానీ ఉన్నది ఒకటే సరస్సు, అదే హరి సరస్సు. అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలగిపోతుంది. ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి నీవు మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలం అని అమ్మ ఆండాల్ తల్లి నీలాదేవిని అదే కోరుతుంది. పరమాత్మను చేరడానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పనిచేస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలలో మనం నీరాడుదాం, అంటే స్నానం చేద్దాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది. స్నానం అంటే ఏంటి? ఇప్పుడు భగవంతుని యొక్క కళ్యాణ గుణాలనే జలాలలో నీరాడడాన్నే ఇక్కడ స్నానం అని చెప్తున్నారు. ఈ 30 పాసురాల్లో ఎక్కడ స్నానం అన్నా కూడా ఇదే అంతరార్థం. ఇప్పుడు అమ్మ కూడా వీళ్లతో కలిసి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ 23వ పాసురంలోని విశేషార్థాన్ని చూద్దాం. 20వ పాసురం కదండి, తెలియకుండా 20 రకాల ఆక్షేపణలు చేస్తూ ఉంటారన్నమాట. ఏమయ్యా, మేము 5 లక్షల గోపికలమే, దేవతలేమో 33 కోట్లు. అంత ఎక్కువ మంది ఉంటే కానీ కాపాడకూడదని నియమమేమైనా పెట్టుకున్నావా? అల్పసంఖ్యాకులమైపోయామని అనాదరణ. వాళ్ళంతా మగవాళ్ళు, బలశాలులు, మేమేమో స్త్రీలము. నీవే అన్న బలం తప్ప వేరే బలం లేని వాళ్ళం. స్వశక్తితో అహంకరించే వాళ్ళు దేవతలు. నీకే పారతంత్రం కలవాళ్ళం మేము. వాళ్ళు కోరికలు తీరేదాకా పళ్ళీకిలించి తర్వాత నీ మీద కత్తి ఎత్తేవాళ్ళు దేవతలు. ఏ కోరికలు లేక నిన్ను పాడుటే ప్రయోజనం మాకు. ఇలాంటి మమ్ము ఆదరిస్తే తప్ప? కష్టాలు రాకుండా ముందే వెళ్ళి భగదత్తుడికి అస్త్రాన్ని ఇచ్చి అర్జున్ని కాపాడావే. నీవు కనపడకపోవడమే కష్టమైన మమ్ము కాపాడకూడదా? మరణం లేని వాళ్ళేమో అమరులు, వాళ్ళకెందుకు కాపాడడం? నిన్ను చూడకపోతే మాకు మరణం, మమ్మల్ని కాపాడవేంటయ్యా? అలాగే పదవి పోతే ఏడ్చు ఇంద్రాదులకే తప్ప నీ సేవ కోరే మా ఏడుపు నీ సేవనిస్తూ తీర్చరాదా? నీవే వెళ్ళి వాళ్ళని కాపాడావు. నిన్ను శ్రమ పెట్టవద్దని మేమే మీ దగ్గరకు వచ్చాం. తప్పైందా రావడం? నీవే అడగవలసి ఉండగా మేం ప్రార్థించడం తప్పైందా? నువ్వు తలవాలి, మమ్మల్ని స్మరామి అన్నావు, మేం స్మరించామని కోపగించావా? ఇలా ఇన్ని ప్రశ్నలతో వ్యంగ్యంగా ఆయన్ని ఆక్షేపించారు. భలే ఉంది కదండి అసలు. ఇంకా చూడండి ఏమంటున్నారు. లోకుల బాధలు తీర్చే నీవు నీ వాళ్ళమైన మమ్ము అనాదరించడం న్యాయమా? ఇంద్రుడిలా మాకు రాజ్యాలేవి వద్దు. అర్జునుడి కోసం బాణం దెబ్బలు తిన్నట్లు మా కోసం ఏ దెబ్బలు తినద్దు.
యుద్ధాలు చేయొద్దు, లోకాలు కొలవద్దు. మేం కోరిందల్లా నీవు మేల్కుంటే ఆ సౌందర్యం చూడాలని, నీ చూపులను పొందాలని, నీ ఆ మాట ఒక్కటి వినాలని, నీకు ఏ దృష్టి దోషం తగలకుండా మంగళం పాడాలని, పల్లాండు పల్లాండని పాడాలని. నీ బలం ప్రేమించిన వాళ్ళని బాధించడానికా ఏంటి? నీ తేజస్సు మా అడ్డు తొలగించడానికా, మమ్మల్నే అడ్డడానికా? నీ రుజుత్వం మా కోసం కాదా? మమ్ము రక్షించు అన్నారు దేవతలు, నిన్ను రక్షించుకుంటాం అంటున్నాం మేము. మాకు ఆ స్వార్థపరులకి తేడా తెలియడం లేదా? ప్రేమించి వచ్చిన మమ్మల్ని దుఃఖపెట్టవచ్చా? నీ గుణాల్ని మమ్మల్ని వేధిస్తే అబద్ధాలవుతాయి సుమా. అంటే ఇచ్చిన మాటని తప్పినట్లు అవుతావు స్వామి అని చెప్పి అంటున్నారనమాట. ఎన్ని నిష్ఠూరాలతో ఎంత వ్యంగ్యంగా చెప్పారండి. ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, 2 అశ్విని దేవతలు, మొత్తం 33 విభాగాల దేవతలు, వీరందరినీ కాపాడి జగద్రక్షణ చేస్తాడు సర్వేశ్వరుడైన నారాయణుడు. వీరందరినీ కూడా కాపాడి జగద్రక్షణ చేసే ఈ నారాయణుడు ఆండాల్ గోష్ఠి అడిగినా చూద్దాం కాసేపని ఊరుకున్నాడేమో స్వామి. ఓహో, అమ్మను కఠినంగా పలికామని అలిగావా? సరే, అమ్మకి కోపం లేదు, కానీ నీకోసమే అమ్మనే కీర్తిస్తాం సరేనా అంటూ అమ్మ అద్భుత సౌందర్యాన్ని పాడారు ఆండాళ్. ఇందాక అర్థంలో కూడా చూసుకున్నాం కదండి అమ్మని ఎలా కీర్తించారో. బంగారు బరిణ వంటి సుకుమార స్తనయుగళితో ప్రకాశించు వక్ష సౌందర్యం కలదానా, సుకుమార నాజూకు నడుం కల నప్పిన్న ఓ పరిపూర్ణురాల, నీవు సాక్షాత్తు అమ్మవు, లక్ష్మీదేవివి కదా. సౌందర్యము, శీలము, ప్రేమ, విరహము, ఓర్వజాలని పరమభక్తి చూచియే స్వామి నీ మాట జవదాటడు. అవియే మా పాలిట రక్షకములమ్మా. మమ్ము వదిలితే నీ పూర్ణతకు లోటు కాదా? ఇంకా అంటున్నారు, దేవతా స్త్రీల చెరవిడపింప నీవు 9 మాసాలు రావణ చెర పడిన కీర్తి మమ్ము బాధించి కోల్పోవద్దమ్మా. స్త్రీ బాధ స్త్రీకే తెలియదా అమ్మా అని ప్రార్థించారు. వెంటనే అమ్మ ఏం చేసింది? నేను నిద్రపోలేద్రా, ఏమి కావాలో చెప్పండి అంది లోపల నుంచి అమ్మ. ఇక్కడ అమ్మ వక్షసీమ సౌందర్యాన్ని చెప్తున్నారు అంటే ఏమనుకోవాలి? ఆమెలో ఉండే పరభక్తి, పరజ్ఞానాల గురించి వర్ణన చేస్తున్నారు. ఎటువంటిది తాయార్లు అంటే చూసేంత వరకు ఎప్పుడెప్పుడా అని ఉంటుంది ఆరాటం. చూసిన తర్వాత అమ్మో స్వామిని విడిచిపెట్టి ఉండాలా, ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. ఎప్పుడు విడిచిపెట్టిపోతామో అనే భయంతో ఉన్న కాసేపు ఆనందాన్ని కూడా పొందలేము. ఇలాంటి ఒక స్థితి పరభక్తి, పరజ్ఞానం, పరమాభక్తి అంటారు. కాబట్టి ఇప్పుడు అమ్మలో వక్షసీమ గురించి చెప్పారు అంటే ఆ పరభక్తి, పరజ్ఞానం పర్వతాల్లాగా ఉంటాయి అని. ఇంకా ఏమన్నారు? సెవ్వాయ్ చిరు అధరాలు ఎరుపుదనాన్ని సంతరించుకున్నాయి అన్నారు. ఈ ఎరుపుదనం దేనికి గుర్తు అంటే ఆ పరమాత్మని కీర్తిస్తూనే ఉంటుంది ఎప్పుడు అమ్మ. అలా ఆ అమ్మ స్వామి వైభవాన్ని ఎప్పుడూ స్మరించుకుంటుంది, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటుంది. అలాగే సన్నని నడుము దేనికి గుర్తు అని అనుకున్నాము? పరమాత్మ కంటే వేరైన విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు. అదే మనకనుకోండి రివర్స్, అది తప్ప అన్నింటి మీద రుచి ఉంటుంది. గుడికి వచ్చి ఒకసారి ఎవరైనా ప్రవచనం చెప్తుంటే వెళ్ళి విన్నామనుకోండి, తెలియకుండా నిద్ర వస్తుంది. అదే ఏదైనా సీరియల్లో రాకపోతే మనకి ఇష్టమైన ఫోన్ పట్టుకొని యూట్యూబో, ట్విట్టరో, ఇన్స్టాగ్రామో ఇవి చూడమంటే ఎంత మిడ్ నైట్ అయినా మేల్కొనైనా చూస్తూనే ఉంటామన్నమాట. అంటే మనకు పరమాత్మ మీద తప్ప మిగతా అన్నీ మనకు కావాల్సినవే. అమ్మకి ఇంకేం వద్దు, స్వామి తప్ప.
అందుకే ఆ సన్నని నడుము వైరాగ్యానికి సూచన. ఏమిటి వైరాగ్యం అంటే భగవత్ వ్యతిరేకమైన విషయాల పట్ల వైరాగ్యం అన్నమాట. కాబట్టి వీటన్నిటినీ కూడా అమ్మ అందంగా పొగుడుతూ ఉంది. ఇలాగా పొగడవచ్చునా అంటే అమ్మ యొక్క సౌందర్యం బిడ్డకి ఉపాస్యమైంది. అంటే నిన్న కూడా చూసుకున్నాం కదా, తండ్రికి భోగ్యమైంది, బిడ్డలకి ఉపాస్యమైనది, అంటే నమస్కరించదగినటువంటిది. అంతే తప్ప ఆ సౌందర్యాన్ని చూసే చూపు వేరే రకంగా ఉండకూడదు. అప్పుడు మన అమ్మ ఏమంటుంది, నేను నిద్రపోలేదు, ఏం కావాలో అడగండి అంది కదా. అప్పుడు ఆండాళ్ళ తల్లి ఏమడుగుతుంది, వింజామరము అంటే విసనకర్ర, అద్దము, ఇంకా ఏమడిగింది, స్వామి ఈ మూడింటిని ఇచ్చి మమ్ము స్నానం ఆడించు అన్నారు కదా. నీ స్వామితో మమ్ము స్నానం ఆడించమనడంలో దోషం కాదు. లక్ష్మి కూడా మన వలె జీవకోటిలో చేరినదే, అయితే ఎప్పుడు ప్రకృతి భద్రాలు కాదు. ఈ విషయాన్నంతా కూడా మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం. స్వరూప జ్ఞానం కలిగి ఉంటుంది. భగవంతుడు అందరికీ తాపం తీర్చు హరిసరస్సు. మనకు దానిలో దిగి స్నానమాడ చేత కాదు, తెలిసిన వారు దారి చూపాలి, వారే దేశికులు. అమ్మ నిత్యులు అట్టివారు. సవతిపోర్లేని అందరికీ చెందిన తత్వం భగవానుడు. అంతా ఒకేసారి సేవించి తరించవచ్చు. సేవ చేసేటప్పుడు అహంకారం, స్వార్థం అన్నవి రాకూడదు. అమ్మకది లేదు కనుక మనము భగవత్ సేవ చేస్తూ ఇతరులను చూసి అవి రాకుండా ఉండగలగాలి. అందుకే స్నానం కాగానే స్వేదం పడితే విసనకర్ర, అలంకరించుకునేందుకు అద్దం అడిగారు. స్నానము అంటే ఏమని చెప్పుకున్నాం, ఆయన కళ్యాణ గుణాలను అనే భగవదనుభవం కాగానే వచ్చే చెమటయే నేను ఆనందించుటకే ఈ సేవ అనిపించడం అంట. విసనకర్ర అంటే వాళ్ళు ఏమన్నా స్నానం చేసి వచ్చిన తర్వాత చెమట పడితే విసురుకోవడానికి, అప్పుడంటే ఫ్యాన్లు ఏసీలు ఉండవు కాబట్టి విసనకర్రతో విసురుకోవడానికి. తర్వాత మంచిగా డ్రెస్ వేసుకొని అందంగా రెడీ అయ్యి చూసుకోవడానికి అద్దం అడుగుతున్నారా? కాదు కదా. విసనకర్ర అంటే ఏంటి అంటే ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారు, శ్రీకృష్ణ స్వామికి కైంకర్యం చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు. కాంచీపురంలో తిరుక్కచ్చి నంబి గారు ఉంటారు. వారు నిత్యం వరదరాజ పెరుమాళ్ళకి ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఉంటారు. అంటే వింధ్యామరలతో ఊపుతూ ఉంటారు. ఆ కైంకర్యం చేస్తూ వరదరాజ పెరుమాళ్ళని రామానుజులకు వచ్చినప్పుడు ఆ సందేహాలు నివృత్తి చేయమని అడిగితే అవే 6 వార్తలుగా మనకి అనుగ్రహించారు. ఆ వరదరాజ పెరుమాళ్ళ ద్వారా, ఆ తిరుక్కచ్చి నంబి గారి ద్వారా, ఆ రామానుజుల వారు వారికి ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయించారు. మరి ఇది ఆలవట్ట కైంకర్యం ఆ స్వామికి చేయడం కోసం, అంతేగాని తమ కోసం కాదు. విసనకర్ర అడగడం ద్వారా అమ్మా శ్రీకృష్ణ స్వామి కైంకర్యాన్ని మాకు అనుగ్రహించమ్మా. తర్వాత అద్దం అడిగారు. అంటే అద్దంలో ఇలా చూసుకున్నాం అనుకోండి, ఏం కనిపిస్తుంది, మన స్వరూపమే మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ ఏం స్వరూపము, ఆత్మస్వరూప జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుతున్నారు. నప్పిన్నై పిరాట్టిని మన గోష్ఠి. అమ్మా ఆ వేద ఉపనిషత్తుల్లో చెప్పారు కదా, ఇట్లా ఆత్మ పరమాత్మకే పారతంత్యం కలిగి ఉండాలి, ఆత్మకే చెంది ఉన్నది, ఆయనకే కైంకర్యం చేసుకోవాలి ఈ ఆత్మ అంటూ ఆ ఆత్మస్వరూప జ్ఞానాన్ని మాకు కాస్త అనుగ్రహించు అమ్మా అని. కాబట్టి అద్దం మాకు ఇవ్వమ్మా అనడం ద్వారా మా స్వరూపాన్ని మాకు ఇవ్వు అంటే మా శేషత్వాన్ని మాకు అనుగ్రహించు, స్వస్వరూప జ్ఞానాన్ని అనుగ్రహించు అని చెప్తున్నారు.
అదే కాకుండా ఈ పాసురం ద్వారా తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్పారని చెప్తారు పెద్దలు. ఎలాగో తెలుసునా, ఇప్పుడు విసనకర్ర విసురుకుంటే మనలో ఉండే చెమట పోతుంది. అంటే నమః పద అర్థం ఎప్పుడైతే జపిస్తామో, ఈ నమః నమః అనడం ద్వారా నాకు నేను చెందిన వాడిని కాదు అనడం ద్వారా మనలో ఉండే అహంకార మమకారాలు పోతాయి. ఇవి పోగొట్టడం కోసం నమః అంటాం. ఇప్పుడు చెమట పోవడం కోసం విసనకర్ర విసురుద్దాం. అలాగే అహంకార మమకారాలు పోవడం కోసం నమః అంటే విసనకర్ర ఈక్వల్స్ టు నమః పదం. అలాగే అద్దం అన్నారు. అద్దం ఎలా చెప్తుంది అంటే ప్రణవాన్ని సూచిస్తుంది. అకార ఉకార మకారాన్ని సూచిస్తుంది. ఎలాగా అంటే మన స్వరూపం అకార వాచకమైన శ్రీమన్నారాయణునికే ఉకార వాచకమైనటువంటి అన్య శేషత్వం లేకుండా కైంకర్యం చేయడం అనేది మకార వాచ్యుడైన జీవుడి యొక్క కర్తవ్యం అని చూపిస్తుంది కదా. ఇవన్నీ తెలిపేదే తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్తుంది ఈ పాసురం అని చెప్పవచ్చు. కాబట్టి అకారానికి చెందిందే మకారం, అంటే నారాయణుడికి చెందినవాడే జీవుడు అని చెప్తున్నారన్నమాట. ఈ స్వరూప జ్ఞానం అమ్మ అనుగ్రహంతోనే కలుగుననే ఉపనిషత్ అర్థాన్ని రహస్యంగా ఆండాల్ తల్లి ఈ పాసురంలో మనకి బోధించింది. ఇక్కడ ఫైనల్గా మనం ఏం తెలుసుకున్నాం? నమః ఈక్వల్స్ టు విసనకర్ర, ఓం ఈక్వల్స్ టు అద్దము. అలాగే నేను నీ వాడిని అనే జ్ఞానాన్ని అద్దం, నీకు సేవ చేయాలి అనే కోరికను విసనకర్ర అనడమే నిజమైన భక్తి. ఈ రోజుతో నీలాదేవి గోష్ఠిలో చేరింది. గోష్ఠితో చేరిన నీలాదేవి కలిసి అంతా శ్రీకృష్ణుణ్ణి రేపు ఎలా లేపుతారో చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగళే శరణం.